ప్రజలకి దట్ మనకి థాలసీమియా ఉందని. అది ఫస్ట్ మనకి ఊపిరి పీల్చుకోలేదా లేదా బ్లడ్ డ్రాప్ అవుతుంది ఎంత హెల్ప్ తీసుకున్నా అనుకున్నప్పుడు మనం వేరే టెస్టులు చేయించుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళు నేను కోరుతున్నాను, తప్పకుండా మీరందరూ ఇవన్నీ ఎదుర్కొనేటప్పుడు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు మీరందరూ తప్పకుండా థాలసీమియాకి సెపరేట్ టెస్టులు ఉంటాయి, అవి మీరు తీసుకోవాలి. అదే కాకుండా మెయిన్గా మీకు చెప్పినట్టు బ్లడ్ బ్యాంక్స్ విజిట్ అప్పుడు ఆ చిన్నారులు వచ్చి ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళని చూస్తే కూడా చాలా బాధగా ఉంటుంది. అందుకే మేము స్పెషల్గా ఈ థాలసీమియా డ్రైవ్ అనేది ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ అనేది మేము పిల్లలకని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో మేడం మీరు సీఎం గారు సతీమణి, మీరు అనుకుంటే గవర్నమెంట్ నుంచే పూర్తి సపోర్ట్ చేయగలరు. అసలు ఇట్లా ఎందుకు ప్లాన్ చేశారనేది. అట్ ది ఎండ్ ఐఎమ్ భువనేశ్వరి. పదవులు వస్తాయి వెళ్తాయి, అది నాకు ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇవన్నీ చేపట్టాలంటే ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై లెగ్స్. నాకు ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఏది అడగను, ఆయన అడిగినా కూడా ఇచ్చే వ్యక్తి కాదు. ఆయన ట్రస్ట్కి హెరిటేజ్ కంటే ఎమ్మటే ఆయన అనేది నో, ఐ విల్ నాట్ గివ్ ఇట్. మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు చేయండి. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నారని కూడా అడగట్లేదు, భయం అనుకుంటా. నేను ఏమన్నా ఆయన దగ్గర నుంచి డొనేషన్ అడుగుతానేమో. ఆయన ఒకటే అన్నాను, ఐఎమ్ ప్లానింగ్ టు డూ దిస్ మ్యూజికల్ నైట్ అనేది నేను ఆలోచించాను, ముందుకు తీసుకెళ్తానంటే వెరీ గుడ్, యూ క్యాన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్ అనేది ఒకటే ఆయన అన్నారు. నేను కూడా ఎప్పుడు ఆయన్ని ఐ డోంట్ స్ట్రెస్ హిమ్ అవుట్ ఇన్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫర్ ద ట్రస్ట్ ఆర్ ఫర్ హెరిటేజ్. మేడం మ్యూజికల్ నైట్కి వచ్చేవారు మేడం ఇక్కడ మేడం 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 మ్యూజికల్ నైట్కి వచ్చేవారు ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందే అన్నారు. అయితే సీఎం చంద్రబాబు గారికి టికెట్ మీరు కొంటారా ఆయన కొనుక్కుంటారా మేడం? అంటే ఆయన చాలా సభల్లో చెప్పారు, నాకు ఏది కావాలన్నా భువనేశ్వర్ గారే వాళ్ళ దగ్గరే మేము అమౌంట్ తీసుకుంటాను అన్నారు. దీన్ని బట్టి మీరు చెప్పండి మేడం. మాకు టికెట్ ఆయనే కొన్నారండి. మా 6 మందికి ఆయన అకౌంట్ నుంచి 6 లక్షలు ఇచ్చి 5 మందికి 6 లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేశారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్. చాలా హ్యాపీ. నువ్వు కొన్నావా లేదా టికెట్? ముందర మీడియా వాళ్ళకి చెప్పాలి, మీరు అందరూ ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ, ఎస్పెషలీ ఇన్ దిస్ షో. ఆఖరికి మా సిఓ సిఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వెనకాల వచ్చే పిఏలు అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, ప్లీజ్ బై అ టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం. మీరు ఆ టికెట్ లేకపోతే మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకు కూడా చెప్పానండి. మీ హెచ్చరించడం చాలా స్వీట్గా ఉంది మ్యామ్. మేడం మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మేడం? మేడం ఒకవైపు హెరిటేజ్. ఎస్ అండి, నేను ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇన్వైట్ చేశాను. సో ఐఎమ్ షూర్ ఆయన తప్పకుండా వస్తారని నేను అనుకుంటున్నానండి. మేడం హెరిటేజ్, రెండోది ఎన్టీఆర్ ట్రస్ట్, మూడోది గృహిణిగా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మేడం? మనిషి అనుకుంటే ఏమన్నా చేయగలరండి. నాకు టైం లేదు అనుకుంటే టైం ఉండదు. ఎస్, నాకు టైం ఉంది, నేను చేయగలను అనుకుంటే ఆ డోర్స్ అట్లానే ఓపెన్ అవుతాయి. మనకి టైం ఉంటుంది, ప్రతి దానికి టైం అనేది ఉంటుంది. లేదు అంటే ఇట్ విల్ బీ క్లోజ్డ్, నేను చేయలేను, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ అనుకుంటే తప్పకుండా ఆ విల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో యూ షుడ్ హ్యావ్ ద విల్, ద వే విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్. అది నేను నమ్ముతానండి. మేడం ఇటీవల చాలామంది పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు, అటు కుప్పంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఎక్కడన్నా ఈ తలసేమియా పిల్లలతో మీరు తారసపడ్డారా? దాంతో ఇన్స్పిరేషన్ ఏమన్నా తీసుకున్నారా? థాలసీమియా అనేది నేను ఎక్కువగా అనంతపూర్లో చూశానండి. ఇది తప్పకుండా అక్కడ కూడా అడిగారు, వాళ్ళకి తెలుసు మేము థాలసీమియా బ్లడ్ బ్యాంక్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం, నడుపుతున్నామని. వాళ్ళు అక్కడ కూడా అడిగారు, కొంచెం థాలసీమియా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ బాధితులు, మీరేమన్నా వాళ్ళకి చేయండి అంటే తప్పకుండా వాళ్ళందరినీ అక్కడ
హైదరాబాద్లో ఉన్న మా థాలసీమియా సెంటర్స్కి రమ్మని వాళ్ళని ఆహ్వానించాం. తప్పకుండా మేము అక్కడ కూడా పెట్టాలి ఈ థాలసీమియా సెంటర్ అనేది, తప్పకుండా ఆలోచన అనేది అయితే ఉందండి. తప్పకుండా ఎక్కడ అవసరమో, ఎక్కడ ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారో, ఈ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో అక్కడ తప్పకుండా ఈ సెంటర్స్ అనేది మేము ఓపెన్ చేస్తాం. మేడం, అంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు పుట్టిన నిమ్మకూరు గ్రామానికి సంబంధించిన విషయంలో ఏమైనా చేయబోతున్నారంటే, కొంత అక్కడ ప్రజలకు సంబంధించి కానీ లేకపోతే అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయబోతున్నారు భవిష్యత్తులో నిమ్మకూరు గ్రామం? ఆల్రెడీ లోకేష్ ఆ నిమ్మకూరు గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నాడు. చాలా చాలా కార్యక్రమాలు అక్కడ చేశారు. తప్పకుండా ఇంకా ముందు కూడా నిమ్మకూరుని మేము ఎప్పుడూ మర్చిపోము. మా చిన్నప్పుడు మా సెలవులన్నీ అక్కడే గడిపాము. తప్పకుండా నిమ్మకూరుకి మేమేం చేయగలమో తప్పకుండా అది మేము తప్పకుండా కుటుంబంగా మేము తప్పకుండా చేస్తామండి. సో మేడం, ఈ 2 రాష్ట్రాల్లో అసలు ఎంతమంది తలసీమియా బాధితులు ఉన్నారనే ముందస్తు డేటా తీసుకున్నారా? ఇప్పుడు మీరు ఈవెంట్ చేయడం ద్వారా వచ్చే మనీతో వాళ్ళందరికీ అది సరిపోతుందా లేదని ఏమైనా ఒక డేటా ఏమైనా ఉందా మేడం? తప్పకుండా డేటా అనేది ఉందండి. యావత్ భారత్ మన ఇండియాలో 60-70 వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దాంట్లో 10% మన ఆంధ్రప్రదేశ్లోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఈ డేటా అనేది ఉంది. అదే కాకుండా దీనికి రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ రీసెర్చ్ సెంటర్స్ కూడా పెట్టాలి అనేది కూడా మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఈ రీసెర్చ్ సెంటర్ మీ అందరికీ తెలుసు, R&D సెంటర్ ఇస్ వెరీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయినా కూడా వచ్చిన డబ్బుతో ఈ సెంటర్స్ ఎంతవరకు మేము R&D సెంటర్ అనేది ఏ స్థాయికి తీసుకెళ్తామో అది వేరే విషయం. తప్పకుండా వీ విల్ స్టార్ట్